వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గత 11 రోజులుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్షకు జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. గత 3 దశాబ్దాలుగా జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేస్తామంటూ ప్రభుత్వాలు మభ్యపెడుతున్నాయని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మా వంతు బాధ్యతగా సహకరిస్తామని, ప్రభుత్వం కాలయాపన పక్కన పెట్టి జర్నలిస్టులు వారి కోరిన చోట ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెదులు సత్యనారాయణ, మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన ప్రభుత్వం కాదు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుండి తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి పాత్రికేయులు, తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మిత్రులు ఈ పాత్రికేయులే అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణలో బతుకులు మారుతాయి అనుకుని అందరికీ ప్రజలకు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ప్రచారం చేసి ప్రజలను తీసుకుపోయి గ్రామాన ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని రేపినటువంటి పాత్రికేయులకే అన్యాయం జరిగింది. ఇక్కడ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం వారికి ఉండడానికి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు లేని పరిస్థితి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం నిజంగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి మన అందరం కూడా బాధపడవలసిన విషయం, సిగ్గుపడవలసిన విషయం అది. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రావడానికే దీనివల్ల ఏం కూడా వీళ్ళకు నష్టం ఏం కూడా ఇప్పటి వరకు వీళ్ళకి ఏం కావాలి, ఏం వసతులు కావాలి, ఏం అవసరం ఉందని ఇప్పటికి కూడా వీళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఆఖరికి వస్తే వీళ్ళు రోడ్డు మీద కూర్చొని మాకు డిమాండ్స్ ఉన్నాయి, చెయ్యండి, న్యాయమైన కోరికలు తీర్చండి అని రోడ్డు మీద కూర్చునే పరిస్థితి దానికి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళే ఇంకొకరికి మార్గదర్శకం చూపించినటువంటి పాత్రికేయులు, కానీ వాళ్ళకే అన్యాయం జరిగిందని రోడ్డు మీద దాకా వచ్చిండ్రు అని అంటే ఇది చాలా మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో దురదృష్టకరమైన సమస్య, దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది మనమందరం కూడా దీన్ని స్పందించి దీన్ని ఏవో వాళ్ళు అడుగుతున్నది కూడా ఏదో మాకు ప్యాలెస్లు లేకపోతే విల్లాస్, ఏ ప్రాంతంలో నివసిస్తారో ఆ ప్రాంతంలో కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ స్థానిక నాయకులు జీవన్ రెడ్డి గారు, ప్రభుత్వం లక్ష్మణ్ కుమార్ గారు కూడా మన ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు, రావడం ముఖ్యం కాదు, సంఘీభావం తెలపడం ముఖ్యం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేసేటటువంటి దిశ తీసుకుపోవాలని ఈ సందర్భంగా మేము స్థానిక ఎమ్మెల్యే, ఎంపీస్ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ మనం ఇక్కడ సంఘీభావం తెలుపుకొని మనమే మాట్లాడుకుని కాకుండా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ తక్షణమే దీనిపై చర్యలు తీసుకునే విధంగా వీళ్ళు ఇంకా రోడ్లు ఇక్కడ కూర్చుండకుండా, ఎందుకంటే జగిత్యాల జిల్లాలో కూర్చున్నారు అంటే రేపు రాష్ట్రమంతటా కూడా అవుతుంది. ఇది రాష్ట్రమంతటా పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్రమంతటా పోతే ఇది ప్రభుత్వం కూడా నష్టమే, ప్రభుత్వం కూడా చెడ్డ పేరు వస్తుంది. గతంలో తప్పు చేసిందనే వాళ్ళని గద్దెదించారు. ఇవాళ మళ్ళీ మనం చేస్తున్న పని ఏదో ఒకసారి అందరూ కూడా ఆలోచించి దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి జిల్లా మున్నూరు కాపు తరఫున విలేకరుల న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా ఈ 3 రోజులు 4 రోజులు ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మన జిల్లాకు వచ్చిండ్రు. కాబట్టి ఈ సమస్యను ఈరోజే పూర్తి చేస్తారు కావచ్చని కూడా నేను ఆశిస్తున్నా. అది ఈరోజు వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఏదో ఒక సమస్య దీని మీద హామీ ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళు మాకు సంఘీభావం తెలిపితే మా సమస్యను